ఒక చిన్న ప్రశ్న. మీ ఇంట్లో గులాబీ మొక్క ఉందా? ఉంటే అది ఆకులతో నిండిపోయి ఒక్క పువ్వు కూడా పూయట్లేదా? పక్కింటి గులాబీ మాత్రం రోజు పూలతో కళకళలాడిపోతూ ఉందా? అయితే ఎరువుల ఒక్కటే, నీళ్ళు ఒక్కటే, మొక్క కూడా ఒకటే. అయితే తేడా ఎక్కడొచ్చింది? ఈరోజు వీడియోలో చాలామంది గుర్తించని 7 కారణాలు చెప్తున్నా. చివరిలో చెప్పే ఒక చిన్న టిప్పు పాటిస్తే మీ గులాబీ మొక్క కూడా పూలతో నిండిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు గులాబీ చెట్టు మంచిగా పూలు రావాలంటే ఏం చేయాలో దాని రహస్యాలు తెలుసుకుందాం. రహస్యం నెంబర్ 1, ఎండ లేకపోతే పూలు అస్సలు రావు. గులాబీకి రోజుకు కనీసం 6 నుంచి 7 గంటల వరకు సూర్యరశ్మి అవసరం అన్నమాట. అందుకే ఎండ ఉన్న ప్లేస్లో పెట్టాలి. చాలామంది వరండాలో లేదా నీడలో పెడుతుంటారు. అప్పుడు మొక్క బతుకుతుంది కానీ పూలు తక్కువగా వస్తాయి. గుర్తుంచుకోండి, గులాబీకి ఎండ శక్తి, నీడ కాదనమాట. గుర్తుంచుకోండి. ఇక రహస్యం నెంబర్ 2 వచ్చేసి ప్రేమ పేరుతో ఎక్కువ నీళ్ళు పోస్తుంటారు. ప్రతిరోజు నీళ్ళు పోయడం మంచి పని అనిపించవచ్చు, కానీ అదే గులాబీకి పెద్ద శత్రువు అవుతుంది. మట్టి పైభాగము కొద్దిగా ఎండిన తర్వాతనే నీళ్ళు పోయండి. నీళ్ళు నిల్వ ఉంటే వేళ్ళు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది, పూలు గినంగా తగ్గిపోతాయి. ఇక రహస్యం నెంబర్ 3 వచ్చేసి కత్తిరించకపోతే కొత్త పూలు రావు. వాడిపోయిన పూలు, ఎండిన కొమ్మలు వెంటనే తీసేయండి. కొత్త కొమ్మలు వస్తాయి. కొత్త కొమ్మలపై ఎక్కువ మొగ్గలు వస్తాయి అన్నమాట. ఇక పాతదాన్ని వదిలేస్తేనే కొత్త అందం వస్తుంది. ఇక రహస్యం నెంబర్ 4 వచ్చేసి ఎరువులు ఎక్కువైతే కూడా సమస్య అన్నమాట. మనం ఎక్కువ ఎరువులు వేస్తే వినంగా గులాబీ పూలు బాగా రావు. ఇవన్నీ జాగ్రత్తలు నేను తీసుకున్నా కాబట్టి ఇంత మంచి గులాబీ పూలు వచ్చినాయి అన్నమాట. అంటే 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి కావాల్సిన ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. మరి ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది విషయాలు గినంగా చెప్తా. ఎక్కువ ఎరువులు ఎక్కువ పూలు అనుకోవడం తప్పనమాట. నత్రజని ఎక్కువైతే ఆకులు మాత్రమే పెరుగుతాయి. సమతుల్యంగా కంపోస్ట్, ఫాస్ఫరస్, పొటాషియం అందితేనే మంచి పుష్పించడం జరుగుతుందన్నమాట. ఇక రహస్యం నెంబర్ 5 వచ్చేసి కుండీ కూడా ముఖ్యము. ఇదైతే వరండాలో ఉంది. కుండీలో పెట్టుకునే వాళ్ళకు మాత్రం ఈ జాగ్రత్త తప్పనిసరి పాటించాలి. చిన్న కుండీలో వేళ్ళు పూర్తిగా నిండిపోతే మొక్క ఒత్తిడికి గురవుతుంది. అవసరమైతే ఒక పెద్ద సైజు కుండీలోకి మార్చండి. మంచి డ్రైనేజ్ ఉండేలా చూసుకోరి. ఈ జాగ్రత్తలు పాటిస్తే కుండీలో వినంగా ఇంత మంచి గులాబీ పూలు వస్తాయి అన్నమాట. ఇంకపోతే చిన్న చిన్న పురుగులు రసాన్ని పీల్చి మొగ్గలు రాకుండా చేస్తాయి. వారానికి ఒకసారి వేప నూనె స్ప్రే చేస్తే మంచిదన్నమాట. మంచి ఫలితం వస్తుంది. ఇక రహస్యం నెంబర్ 7 వచ్చి వర్షాకాలంలో చేసే పెద్ద తప్పు ఏంటంటే వర్షం పడిన తర్వాత కుండీలో నీళ్ళు నిల్వ ఉండకూడదు. అయితే గాలి బాగా తగిలే చోట పెట్టండి. వాడిన ఆకులు, పూలను తొలగించండి. ఇది ఫంగస్ సమస్యను తగ్గించడంలో సాయం చేస్తుంది. ఇకపోతే కొన్ని టిప్స్ చెప్తా. ఇప్పుడు చాలామంది చేసే ఒక మంచి పద్ధతి ఏంటంటే అరటిపండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసి చాలా తక్కువ మోతాదులో మట్టిలో కలపండి. ఇది పొటాషియం అందించడంలో సహాయం చేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఎక్కువ వేస్తే ప్రయోజనం కాదు, మితంగా వాడితేనే మంచి ఫలితం వస్తుంది. ఇవన్నీ జాగ్రత్తలు గులాబీ చెట్టుకు పాటిస్తూ ఉండండి. ఫస్ట్ చెప్పింది అయితే సరైన ఎండ, తర్వాత సరైన నీళ్ళు, సరైన కత్తిరింపు, సరైన ఎరువు, సరైన సంరక్షణ. వీటితోటి గులాబీ చెట్టు మంచిగా పూలు వచ్చేలాగా చేసుకోవచ్చు అన్నమాట. ఇక చూడండి, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తే 100, 150 పైననే ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకు ఎంత ఆకర్షణీయంగా ఉంది గులాబీ పూలతోటి. ఇంత ఆకర్షణీయంగా, ఇంత అందంగా ఇట్లా పూలు రావాలంటే నేను చెప్పిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. తప్పకుండా చాలా బాగా ఆ పూలు వస్తాయి. ఇంకా అక్కడక్కడ కలుపు ఉంటాయి, ఇంకా వెంటనే తీసేయండి. ఎక్కువ నీళ్ళు అయితే చూడండి అట్లా ఆకులు ముద్దురుకపోతాయి. చూడండి ఎంత నీట్గా, ఎంత బాగా వచ్చినాయి పూలు, అసలు చాలా బాగున్నాయి. ఒక 100 దాకా ఉంటాయో ఏమో పూలు.
చూడండి పూజకు ఫుల్‌గా సరిపోతాయి. బయట మార్కెట్‌కెళ్ళి కొనాల్సిన అవసరం అస్సలు ఉండదనమాట. ఇంత మంచి పువ్వులు, ఇంత అందమైన పువ్వులు అసలు మనసుకు ప్రశాంతతనిస్తవి. మనసుకు ప్రశాంతతతో పాటు అందాన్ని ఇస్తవి, ఆనందాన్ని ఇస్తాయన్నమాట. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా కొంచెం శ్రద్ధ, కొంచెం పని పెడితే చాలు ఏ మొక్కైనా సూపర్‌గా ఎదుగుతాయన్నమాట. కానీ సరైన పద్ధతులు గినంగా తెలుసుకోవాలి. ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క స్టైల్‌లో మనము పాటిస్తూ ఉండాలన్నమాట. ఈ మొక్కకు ఈ పద్ధతి పాటించాలి. ఇంకో మొక్కకు ఇంకొక పద్ధతి. ఇండోర్ ప్లాంట్స్‌కి ఒక తీరుగుంటది. ఔట్‌డోర్ ప్లాంట్స్‌కి ఒక తీరుగుంటది. పూల మొక్కలు, కాయగూరల మొక్కలకు డిఫరెంట్‌గా ఉంటది. అయితే అవి ఎట్లెట్లా చేయాలి ఏంటివనే డీటెయిల్స్ అయితే నేను ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటా. మీరు గినంగా తప్పకుండా పాటిస్తూ ఉండండి. పాటిస్తున్నప్పుడే మీ మొక్కలు మంచి గ్రోతింగ్ ఉంటది. మంచి ఫ్లవరింగ్ ఉంటది. తప్పకుండా మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తే మంచి పూలొస్తాయన్నమాట. ఇకపోతే ఇట్లాంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. చూడండి ఎంత బాగా వచ్చినాయి గులాబీ పూలు. ఈ 5 విషయాలు పాటిస్తే మీ గులాబీ కూడా పూలతో కళకళలాడిపోతూ ఉంటది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో ఒక లైక్ చేయండి. మీ ఇంట్లో ఎన్ని రంగుల గులాబీ పూలు ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మొక్కల గురించి ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన మొక్కల వీడియోతో కలుసుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.